అగస్త్య మహర్షి యొక్క చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి ఒక అరణ్యంలో నడిచి వెడుతున్నారు. మహాత్ముల యొక్క స్పర్శ చేత కదూ ఇంత గొప్ప స్థితి వస్తుంది. అగస్త్యుడు నివసించినటువంటి ఆశ్రమాలలో నివసించడం గొప్ప అని కదూ. ఎందుకు అగస్త్యుడు అంత గొప్పవాడయ్యాడో చెప్తున్నారు. ఆయన ఒక అరణ్యంలో నడిచి వెడుతుంటే చిగురుటాకుల్ని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నారు కొంతమంది. చిగురుటాకుల్ని, కొమ్మల్ని కాదు, చిగురుటాకుల్ని పట్టుకుని వేలాడుతున్నారంటే ఏమిటి దాని అర్థం? చిగురుటాకు ఎంతట్లో చిరిగిపోతుంది? వాడు ఎప్పుడైనా కింద పడిపోతుంటాడు. మళ్ళీ వాడు పడిపోయాడని కూర్చోడానికి ఉండదు, మళ్ళీ చిగురుటాకే పట్టుకు వేలాడుతూ ఉండాలి. ఏమిటి వాడి కర్మ ఎందుకలా? అగస్త్య మహర్షి చూసి ఆశ్చర్యపోయి, మీరు ఎందుకు ఇలా చిగురుటాకులు పట్టుకుని ఇలా తలకిందులుగా వేలాడుతున్నారని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, మేమెవరో కాదు నాయనా, నీ పితృదేవతలమే, నీకు తండ్రి తరంలో వచ్చిన వాళ్ళం. నువ్వు పెళ్లి చేసుకోలేదు కదూ, అటు సన్యాసము తీసుకోలేదు, ఇటు పెళ్లి చేసుకోలేదు. కడుపున పుట్టినటువంటి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోతే పితృదేవతల్ని ఇలా కట్టేస్తారు, నీలాంటి గొప్ప కొడుకుని కన్నందుకు. మరి నీ అంత గొప్ప కొడుకుని కన్నాం కదూ, పెళ్లి ఎవరిని? అగస్త్యుణ్ణి అన్నారు. నువ్వు పెళ్లి చేసుకోలేదుగా, మమ్మల్ని ఇలా తిప్పి కట్టారు, చిగురుటాకులు పట్టుకు వేలాడమన్నారు. ఉరే నాయనా, మా కోసమైనా పెళ్లి చేసుకోరా అన్నారు. పెళ్లి చేసుకోవడం అంటే నాకు తగిన కన్య దొరకాలి కదా అన్నారు అగస్త్య మహర్షి. అని తప్పకుండా చేసుకుంటాడు, పితృదేవతల్ని ఉద్ధరించాలి అని ఆలోచించి, ఇంతకుముందు విదర్భ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు తనకి సంతానం లేని కారణం చేత అగస్త్య మహర్షి పాదములు పట్టుకుని నాకు సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తే, అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహం చేతనే విదర్భరాజుకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు లోపాముద్ర. ఆ లోపాముద్రనే తనకిమ్మని వెళ్ళి విదర్భరాజుని అడిగాడు అగస్త్య మహర్షి. అడిగితే విదర్భరాజు అనుకున్నాడు, నారలు కట్టి కూరలనిశంబుగనుగ్రవనంబులో తపోభారమునన్ కృషుండైన బ్రాహ్మణుడీ లతాంగి పెండ్లి నరలు కట్టి కూరలనిశంబుగ ఉగ్ర తపంబులో తపోభారము దాల్చియుండుమని పంపకమిన్నక ఉండనిర్చుని. ఈయన ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఎక్కడో ఆశ్రమంలో కూర్చుని ఏవో దొరికినటువంటి దుంపలు, తేనె, కాయలు, పళ్ళు తింటూ జీవితాన్ని గడుపుతుంటాడే, ఏ భోగాలు కోరుకోడు కదా. ఇలాంటి వాడికి ఇచ్చి లేకలేక పుట్టిన కూతురు లోపాముద్రని వివాహం చేస్తే, రేపు నేను ఎలా తపస్సు చేస్తున్నానో అలా నువ్వు తపస్సు చేస్తూ నాకు సహాయం చెయ్యమని, జట కట్టుకోమని, నారచీరలిచ్చి, కందమూలాలు తినమని, పర్ణశాలలో ఉండమని అంటాడు కదా. నా కూతురు బాధపడదా అని తండ్రి బెంగబెట్టుకున్నాడు. ఆమె పేరు లోపాముద్ర. లోపాముద్ర చాలా చాలా గొప్ప పేరు. ఎందుకో తెలుసా ఆవిడ లోపాముద్ర అన్న పేరు పొందింది? ఆమె ఏది చేసినా మీరు లోపము చెప్పలేరు. శ్రీనాథుడు భీమపురాణం చేస్తే అందులో వ్యాఖ్య చేశాడు ఈ లోపాముద్ర అన్న నామానికి. ఆమె ఏది చేసినా ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేదని ఎవ్వరూ అనడానికి వీలు లేకుండా ఏ పనినైనా చెయ్యగలిగిన తల్లి కనుక ఆమెకి లోపాముద్ర. ఏ లోపం ఉండదు ఆవిడ చేసిన పనికి. అందుకే ఇంకా అగస్త్య మహర్షి హైగ్రీవుడి దగ్గర లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొందుతుంటేనే లోపాముద్రార్చిత, ఆవిడ లోపాముద్ర పూజ చేసేసింది కూడా లలితాపరా భట్టారికి. అంత గొప్పది ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు ఆ లోపాముద్ర తండ్రి దగ్గరికి వచ్చింది. నాన్నగారు మీరు ఎందుకు బెంగపెట్టుకుంటారు నిష్కారణంగా? నాకు సంతోషం అటువంటి మహర్షిని వివాహం చేసుకోవడం, కాబట్టి నన్ను ఆయనకి ఇచ్చి వివాహం చేయండి అంది. ఆయనకిచ్చి వివాహం చేసేశాడు. అగస్త్య మహర్షి ఆవిడ్ని తీసుకుని పర్ణశాలకు వెళ్ళిపోయాడు. చక్కగా ఆయన జపం చేసుకుంటున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. అమర్చవలసినవన్నీ వేళపట్టును అమర్చి పెడుతోంది. అలా ఎన్నో సంవత్సరముల కాలం గడిచిపోయింది. వాళ్ళిద్దరి మధ్య లౌకికంగా ఉండేటటువంటి దాంపత్య జీవనం లేదు. ఆయన తపస్సు చేస్తుంటాడు, ఆమె అమరుస్తూ ఉంటుందండి. అంత పవిత్ర జీవనం గడుపుతున్నారు. ఒకరోజు ఎందుకో అగస్త్య మహర్షి లోపాముద్ర వంక చూశాడు. ఆయనకు అనిపించింది, అరే నా భార్య కదా, ఏ భార్యకైనా ఓ కోరిక ఉంటుంది, తన భర్తనే తన కొడుకుగా పొందాలి అని కోరుకుంటుంది. భర్త తేజస్సుని భార్య మాత్రమే భరించాలని కోరుకుంటుంది తప్ప అన్యుల యందది నిక్షేపింపబడేది కాదు. కాబట్టి ఈమె నా వలన నా రూపాన్ని కొడుగ్గా పొందాలని అనుకుంటుందిగా భార్యగా. చాలా కాలమైందే వివాహం చేసుకుని, నేను తపస్సులో ఉండిపోయాను అని దగ్గరికి పిలిచి నీ కోరికేమి అని అడిగాడు.
ఆవిడంది గ్రహించింది అగస్త్య మహర్షి తనకి సంతాన ప్రదానం చెయ్యాలనుకుంటున్నాడు అని. ఆవిడంది పతి పత్ని ప్రజార్థముగా ధృతి పడయుట ఎందుకలయదియ అయినను నన్నతిరుచిరాంబర భూషాన్విత చేసి మనప్రియంబు నిర్మింపుదయన్. నేను ధన్యురాల్ని, నాకు సంతానం కటాక్షించాలి అని మీరు మనసులో అనుగ్రహం చేశారు. కానీ నాదొక చిన్న కోరిక. ఇది తపోభూమి, ఇది ఆశ్రమవాసం. నాకు ఒక కోరిక ఉంది. ప్రహృష్టమైన మనసుతో ఉన్నప్పుడే కదా సత్సంతానం కలుగుతుంది. చీనాంబరములు విశేషమైనటువంటి ఆభరణములు నేను పెట్టుకుని ఉండగా, నేను సంతోషంగా అటువంటి అలంకారాలతో ఉండగా మీరు నాతో సంగమిస్తే ఉత్తముడైన కుమారుణ్ణి వంశానికి పేరు తెచ్చేవాణ్ణి కనాలని నాకు కోరికగా ఉంది. తప్పకుండా నీకు అటువంటి ఐశ్వర్యాన్ని సమకూరుస్తానని తన తపశ్శక్తి చేత సృజించగలడు. ఈ పాటి ఐశ్వర్యానికి తపశ్శక్తిని వృధా చేయడం ఎందుకు? ఏ రాజుని అడిగితే ఇవ్వడని లోపాముద్ర ఆశ్రమంలో ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తానని ఆయన శృతర్వుడు అనబడేటటువంటి రాజు దగ్గరికి వెళ్ళి నాకు విశేషమైనటువంటి ఐశ్వర్యము, బంగారు పల్లకి, కొన్ని వేల గోవులు, చీనాంబరములు, ఆభరణములు, భూషణములు అన్నీ కావాలన్నాడు. ఆయన వెంటనే కోశాగారానికి అధికారిని పిలిచి ఇంత దానం చేయడానికి మన దగ్గర ఉందా అన్నాడు. వెంటనే అగస్త్య మహర్షి అన్నారు, నాకు దానం చేయడం వల్ల నువ్వు ఇప్పటి వరకు ఎవరిని కాపాడుతున్నావో వాళ్ళని కాపాడడంలో లోటు రాకూడదు. అగస్త్యుడికి ఇచ్చాను కదండి అందుకని మీకు తక్కువ చేశాను అనకూడదు సుమా. నీ దగ్గరున్న వాళ్ళని పోషిస్తుండగా నాకంత ఇవ్వడానికి ఉందా? ఉంటే లేకపోతే లేదు, లేదని చెప్పి నేనేం బెగబెట్టుకోను. అది ధర్మం అంటే, అది ధర్మం అడగడం అంటే. అంటే ఆయన అన్నాడు, వెంటనే కోశాధికారిని పిలిచి ఇంత ఉందా అని అడిగాడు. ఆయన లెక్కలు చూసి అన్నాడు, మనకి ఎంత వస్తోందో అంతా ఖర్చు అవుతోంది, మన దగ్గర నిలవ ఉండదు అన్నాడు. అంటే ఆయన నిలవ ఉంచుకోడు. ఎందుకు నిలవ ఉంచుకోడు? నిలవ ఉంచుకుంటే భోగాలను భవిద్దాం అనిపిస్తుందేమో, ప్రజలకి ఖర్చు పెట్టాలి, అందుకని వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాడు. నా దగ్గర నిలవలేదు అన్నాడు. ఏం బెగ్గబెట్టుకో, నువ్వు రా, నీకు కొంత ఇప్పిస్తాను, నాతో రా అన్నాడు. అది ఆయన ఔదార్యం. నీకని ఉంచుకోవట్లేదుగా, నాలాంటి వాడివే నువ్వు అంతఃపురంలో ఉన్నా కాబట్టి పద ఇద్దరం పెడదాం అన్నాడు. ఆ వెంటనే శృతర్వుడు కూడా బయలుదేరాడు. అగస్త్యుడు శృతర్వుడు కలిసి వేరొక రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు భ్రధనశ్వుడు. ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే కోరిక కోరాడు. ఆయన అన్నాడు, ఇదే కోరిక కోరితే మరి ఆయన కూడా ధార్మికంగా ఇవ్వాలి కదా. మళ్ళీ ఆయన కోశాధికారిని పిలిచి లెక్కలు అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మనకి ఎంత వస్తోందో అంతా అయిపోతోంది అన్నాడు. అయితే నీ దగ్గర పుచ్చుకోను, నీకు లేదు, నాతో రా, నీకు ఇప్పిస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు రాజుల్ని కూడా తీసుకుని త్రసదస్యుడు అనే మూడో రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ని ఇదే అడిగాడు. ఆయన చూసన్నాడు, నా దగ్గర అంతే పరిస్థితి అన్నాడంటే అంత ధార్మికంగా పరిపాలించారు. వెంటనే అగస్త్య మహర్షి అన్నారు, నువ్వు నాతో రా, నీకు ఇప్పిస్తానన్నాడు. నలుగురం కలిసి వెడదాం, మీరు ముగ్గురు రాజులు, బ్రాహ్మణుడిని నేను, నలుగురం కలిసి ఐశ్వర్యం సంపాదిద్దాం పదండి అన్నాడు. అంటే అందులో రాజులు అన్నారు, ఇలా మనం ఏ రాజు దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు, ఎందుకని అందరూ అంత ధార్మికులే.